కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమం విజయవంతమైందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే తేటతెల్లమవుతుందని ఆయన పేర్కొన్నారు. సుమారుగా 20 నెలల నుంచి అంటే 18 నెలలు దాటింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని అది నియోజకవర్గ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ అలానే జిల్లా స్థాయిలో కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 2019-24 మధ్య తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు కనీసం పట్టుమని 400 మందితో కూడా ఎక్కడ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా కనిపించలా. ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కూడా అప్పటికే వాళ్ళు అధికారంలోకి రావడానికి కొంతకాలం ముందు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నెల్లూరు సిటీలో కానీ మిగతా చోట్ల కొన్ని కార్యక్రమాలు జరిగితే పట్టుమని 1000 నుంచి 1500 మంది కూడా ఎక్కడ మనుషులు కనిపించేవాళ్ళు కాదు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనబడట్లా. కానీ ఈరోజు ఇంకా 3.5 సంవత్సరం పాటు వాళ్ళకి అధికారం ఉందని తెలిసిన ప్రతిపక్షంలో మేమున్నా రోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకైతే 2 నుంచి 3,000 మందికి తగ్గకుండా ఈరోజు రాగలుగుతూ ఉంటారు. జిల్లా స్థాయిలో కన్నా జరిగే ప్రోగ్రాంలకు కనుకైతే 5 నుంచి 10,000 మంది ఒక్క నెల్లూరు జిల్లాలో మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చూస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి సంబంధించినటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరం ఉన్నా కూడా వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరలా ముందుకు తీసుకొని రావడం కానీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడంలో కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక నెల్లూరు జిల్లాలోనే 7 లక్షల మందిని మనము ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. ఇక్కడ కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పెట్టినటువంటి సంతకాలు కాదు, ఇంచుమించుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మనిషి వచ్చి సంతకం పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీ ఇళ్ళైనా అదేవిధంగా బీజేపీ జనసేన వాళ్ళైనా కూడా మీరు ఒక మంచి కార్యక్రమంలో ప్రజల కోసం కష్టపడతా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చి సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినందువల్లనే ఈరోజు మన జిల్లాలో ఏకంగా 7 లక్షల మందితో మనం సంతకాలు పెట్టించగలిగినామంటే దీని వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేసిన కృషిని ఎవరూ కూడా మర్చిపోలేము. కాబట్టి పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలకు కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అండగా ఉండడం కానీ అందరికీ మంచి చేయడం కానీ తప్పకుండా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రధానంగా నిన్నటి సభ విజయవంతం కావడంలో సుమారు ఇందాకే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, మనం గాంధీ బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అంబేద్కర్ స్టాచ్యూ వరకు మన ర్యాలీ పెట్టినాం. అంటే అది 2 కిలోమీటర్లు ఉంది. ఆ 2 కిలోమీటర్లే కాదు, దాని వెనకాల కనకమహల్ దగ్గర నుంచి కూడా జనాలు అంతా కూడా నిలబడిపోయి ఉన్నారు. కనకమహల్ దగ్గర నుంచి విఆర్ కాలేజ్ దాకా సుమారుగా 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీకు ఈ 3 కిలోమీటర్లు కూడా కంప్లీట్గా జనాలు కనపడుతూనే ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం, అది కూడా మేము జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నటువంటి ప్రోగ్రామే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటిది ఇంకోటి ప్రోగ్రాం కూడా కాదు. ఇటువంటి ప్రోగ్రాము కూడా ఇంత జనాలు వచ్చినారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆక్రోశం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఒక్క మెడికల్ కాలేజెస్ ఇష్యూనే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన ఈరోజు ఒక మోసపోయినాం, మనల్ని మోసం చేసినారు ఈ కూటమి ప్రభుత్వం అనే బాధ ప్రతి గుండెల్లో కూడా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలకి అంత పెద్ద ఎత్తున రావడం, అలానే ప్యారలల్గా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక నమ్మకం, వీళ్ళు ఒక మాట చెప్తే నిలబడతారు, మన పక్కన మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన పక్కన నిలబడతారనే వాళ్ళకి ఒక నమ్మకం భరోసా ఉండడం వల్లనే ఈరోజు మా కార్యక్రమాలకు రావడం కూడా జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.